హల్లెలూయా. ఒకళ్ళ దేహము ఈ మట్టిలో కలిసిపోయినా నీ ఆత్మ మాత్రము దేవుని దగ్గర జీవింపజేస్తుంది. అంత గొప్ప రక్షణ భాగ్యము దేవుడు నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ఓ సహోదరుడా సోదరి, నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఒకళ్ళు నువ్వు వింటూ ఉన్నావేమో ఈ మాటలు, దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వారికి లోకంలో ఉన్నావేమో, దేవుడు అంటూ ఉన్నాడు, నా మాట నీకు విను, దాన్ని భద్రంగా విను, గ్రహించు, అవి నీ కన్నుల ఎదుటి నుంచి తొలగిపోనీకు, అవి నీకు జీవమునిస్తాయని చెప్తూ ఉన్నాడు. సర్వ శరీరమునకు జీవితమునిస్తాయని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నీతి అగునట్లు పాపమెరగన ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. ఈరోజు నీలో ఉన్న పాపము, నాలో ఉన్న పాపము, ఈ సృష్టిలో ఉన్న పాపమును తీసివేయుటకు ఆయన సిలువలో విమోచకుడుగా అయ్యాడు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మరణించి ఆయన చిత్తమును నెరవేర్చి తిరిగి లేచాడో తండ్రి గొప్పగా ఆనందించాడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా సిలువ మరణం మరణించాలి. హల్లెలూయా. సిలువ మరణం అని అంటే ఆయన కాడిని ఎత్తుకోవాలి, భారమును మోయాలి, బాధ్యతగా చేయాలి, భారమును మోయాలి, బాధ్యతగా చేయాలి. నువ్వు ఈ లోకములో వెళ్తూ ఉన్నప్పుడు అనేక శ్రమలు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా యోహాను సువార్తలో 8:9 చెప్పినట్టు ఆయన నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన పని నేను చేస్తూ ఉన్నాను, ఆయనకి ఇష్టమైన పని నేను చేస్తే ఆయన నాకు తోడుగా ఉంటాడు. ఈ లోకంలో ఎవరు తోడు అవసరం లేదు. దేవుడు తోడు ఉంటే ఆయన చిత్తం ఆటోమేటిక్గా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తావు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 ఫాస్ట్గా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హల్లెలూయా. నీ జీవితమునకు నా జీవితమునకు పవిత్రుడు, నిర్దోషుడు, నిష్కలంకుడు, అదే విధంగా పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అలాంటి ప్రధాన యాజకుడిని పరలోకం నుంచి తండ్రి తన కుమారుడి లోకానికి పంపించాడు. హల్లెలూయా. దేనికి పంపించాడు? ఆయన నీతిని, ఆయన రాజ్యమును ప్రకటించు కొరకు, ఆయన నీతిని, ఆయన రాజ్యమును కట్టుడు కొరకు ఈ లోకమునకు వచ్చాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఆయన నీతిని, ఆయన రాజ్యమును ప్రకటించుట కొరకు, ఆయన నీతిని, ఆయన రాజ్యమును కట్టుట కొరకు నిన్ను నన్ను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కొని ఉన్నాడు. నువ్వు గుర్తుపెట్టుకోలేదు. నీ జీవితంలో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి సెకండ్ నీకేం కావాలంటే యేసుక్రీస్తు ఆ మరణించే విధానము నీకు గుర్తు రావాలి. ఆయన కార్చిన రక్త బొట్టు లాస్ట్ వరకు, అమ్మో ఇది నా కొరకు సిందించిన రక్తము అని నీకు గుర్తు రావాలి. అప్పుడైతే నువ్వు ఏం చేస్తావనంటే దేవుని మాటను భద్రముగా దాచుకుంటావు. హల్లెలూయా. దేవుని మాటని భద్రంగా దాచుకుంటే నీ హృదయం నుంచి జీవధారలు బయలుదేరుతాయి. హల్లెలూయా. నీ హృదయంలో నుంచి ఏం బయలుదేరుతాయి? జీవధారలు బయలుదేరితే నువ్వు అనేక ఆత్మలను రక్షిస్తావు, అనేక మందికి సువార్త ప్రకటిస్తావు, అనేక ఆత్మలు దేవుని మార్గంలోనికి నడిపిస్తావు. అప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి ఏమవుతాడు? సంతోషంగా ఫీల్ అవుతాడు. హల్లెలూయా. అదే దేవుడు కోరుకుంటూ ఉండేది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, చూడండి, మా 1 పేతురు 2:22. 1 పేతురు 2:22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటమును కనబడలేదు. ఆయన నోటన ఏం లేదు, ఏ కపటము లేదు. ఆయన దూషింపబడి దూషింపలేదు, బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. తనను తాను ఎందుకు అప్పగించుకున్నాడు? కింద వచనం చదువు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత
మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరముని దేనికి అప్పగించాడు? పాపమునకు మానుకు అప్పగించాడు. హల్లెలూయా. చూడండి, పరలోకంలో ఉన్న తండ్రి మళ్ళీ మొదటి నుంచి మనకి జ్ఞాపకం చేసుకుంటే, కుమారుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. విడవకుండా భాగ్యం ఏం చేశాడు? విడిచాడు. మన కోసం భూమి మీదకి వచ్చాడు. తండ్రి చిత్తము నెరవేర్చాడు. దేవుని రాజ్యము ఆయన సువార్తను ప్రకటించాడు. అదే విధంగా మళ్ళీ ఏం చేశాడు? మన కొరకు సిలువమాను మోసాడు. మన కొరకు సిలువలో మరణించాడు. మన కొరకు మళ్ళీ ఏం చేశాడు? ఆయన తిరిగి లేచి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన చిత్తమును నెరవేర్చాడు కాబట్టి తండ్రి పక్కన కూర్చొని ఉన్నాడు. ఈ రోజు నువ్వు నేను ఆయన చిత్తం నెరవేర్స్తే ఖచ్చితంగా మనం కూడా ఎక్కడ ఉంటాము? తండ్రి పక్కన కూర్చుంటాము. హల్లెలూయా. నీకు అలాంటి గొప్ప భాగ్యమును, ఉన్నతమైన స్థితిని, ఉన్నతమైన భాగ్యమును దేవుడు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు పొందుకోవాలనంటే ఈరోజే అనుకూలమైన సమయము. హల్లెలూయా. ఈరోజే అనుకూలమైన సమయము. నీ మనసు మారితే పరలోక రాజ్యం సమీపముగా ఉన్నది. నీ మనసు మార్చుకో. యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని తెలుసుకో. ఆయన నామములో బాప్తిసం పొందు. నీకు పరలోకంలో ఉన్నతమైన స్థితిని, ఉన్నతమైన ఆస్తిని, ఉన్నతమైన భాగ్యమును దేవుడు నీకు ఇస్తాడు. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.